అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చండీగఢ్ మేయర్ ఎన్నికల వ్యవహారం దేశం మొత్తాన్ని కుదిపేస్తోంది. జనవరి 30న జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలిచినట్లు అప్పట్లో రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. అయితే ఆ ఎన్నిక చెల్లదంటూ స్వయంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సర్వోన్నత న్యాయస్థానమే కౌంటింగ్ కేంద్రంగా మారి అసలైన విజేతని ప్రకటించింది. ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ చండీగఢ్ మేయర్గా ఎన్నికైనట్లు ప్రకటించింది సుప్రీంకోర్టు. గత కౌంటింగ్ సమయంలో రిటర్నింగ్ అధికారి చెల్లుబాటు కావని ప్రకటించిన 8 ఓట్లను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. జనవరి 30న నిర్వహించిన చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో తగినంత సంఖ్యాబలం లేకపోయినా బీజేపీ అభ్యర్థి అనూహ్య విజయం సాధించారు. అయితే రిటర్నింగ్ అధికారి అనిల్ 8 మంది ఆప్ కౌన్సిలర్ల బ్యాలెట్ పత్రాలను ట్యాంపరింగ్ చేసి బీజేపీ అభ్యర్థిని విజేతగా ప్రకటించారని పేర్కొంటూ ఆప్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో ఆ ఎన్నిక తీరును పరిశీలించింది సుప్రీంకోర్టు. మేయర్ ఎన్నికల ప్రక్రియలో పలు తీవ్రమైన తప్పిదాలు జరిగినట్లు సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం గుర్తించింది. అందుకు బాధ్యుడైన రిటర్నింగ్ అధికారి అనిల్ మాసిక్పై విచారణకు ఆదేశించింది. మొత్తం ఎన్నికల ప్రక్రియను రద్దు చేయడం లేదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. చండీగఢ్ మేయర్ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలు, కౌంటింగ్ ప్రక్రియ వీడియోను సీజేఐ ధర్మాసనం పరిశీలించింది. రిటర్నింగ్ అధికారి అనిల్ మాసిక్ 8 బ్యాలెట్ పత్రాలను ఉద్దేశపూర్వకంగానే తారుమారు చేశారనే విషయం స్పష్టమవుతోందని చెప్పింది అత్యున్నత న్యాయస్థానం. చండీగఢ్ మేయర్ ఎన్నిక వివాదంపై తీర్పు ద్వారా సుప్రీంకోర్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. న్యాయమూర్తులు కోర్టు రూమ్ ను కౌంటింగ్ కేంద్రంగా మార్చి బ్యాలెట్ పత్రాలను లెక్కించారు. ఆ తర్వాత ఆప్ అభ్యర్థి మేయర్ గా విజయం సాధించినట్లు ప్రకటించారు. కుయుక్తుల ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియ నిర్వీర్యం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కోర్టుపై ఉన్నదని న్యాయమూర్తులు పేర్కొన్నారు. తాజాగా మరోసారి మేయర్ ఎన్నిక నిర్వహించాలన్న బీజేపీ అభ్యర్థులను సీజేఐ ధర్మాసనం తిరస్కరించింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. మేయర్ ఎన్నికకే ఇంత చేస్తే ఇక లోక్సభ ఎన్నికలకు ఇంకెన్ని కుట్రలు చేస్తారో అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం తీర్పుపై ఢిల్లీ సీఎం ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. కష్ట సమయాల్లో సుప్రీంకోర్టు ప్రజాస్వామ్యాన్ని కాపాడిందని ప్రశంసించారు. ప్రశాంతంగా ఉన్న దేశాన్ని బీజేపీ పాకిస్తాన్ లాగా మారుస్తోందన్నారాయన. చండీగఢ్ के अंदर इनके अधिकारी ने वोट में गड़बड़ करके भारी बहुमत से जीतने वाले व्यक्ति को हरा दिया और हारने वाले व्यक्ति को जिता दिया. पाकिस्तान में भी तो यही हुआ. पाकिस्तान के अंदर भी तो रावलपिंडी के उस इलेक्शन कमिश्नर की आत्मा जाग गई जिसने आके कहा कि हमने भारी बहुमत से उन लोगों को हरा दिया जो भारी बहुमत से जीत रहे थे और उनको जिता दिया जो हार रहे थे. చండీగఢ్ మేయర్ ఎన్నికల ప్రక్రియలో సంస్థాగత విధ్వంసం జరిగిందని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకు మోదీ, అమిత్ షా చేస్తున్న కుట్రలో ఇది ఒక చిన్న ముక్క మాత్రమేనన్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. రాజ్యాంగంపై జరుగుతున్న దాడిని భారతీయులందరూ ఉమ్మడిగా ఎదుర్కోవాలన్నారు. మొత్తంగా చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.